హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఈరోజు ఇంట్లో ఎంత పనుందంటే నిన్న రాత్రి నేనేం పని చేయలేదండి. ఇంకా దోసకి నేను చేశానని చెప్పా కదా ముందు వీడియోలో. ఆ దోసకి ఒక డేషాలో ఏసేసి బాగా కలిపేసి మూత పెట్టాను. ఇంకా తెల్లారయ్యేసరికి చూసారు కదా ఎలా పొంగిపోయిందో మామూలుగా పొంగలేదు. మా వారైతే ఏంటి అదంతా అలా అయిపోయిందని చెప్పి అంటున్నారు. ఇంకా ఇంట్లో పనైతే చాలానే ఉంది. ఇంకా చేస్తూ ఉన్నా. ఈ లోపల మా పిల్లలు ఎన్నింటికి లేచారో చూసారు కదా! పావుతక్కువ 10కి. ఇంకా మా వారు అప్పుడే డ్యూటీ నుంచి వచ్చి అలా పడుకున్నారు. ఇంకా చట్నీ అయితే చేస్తున్నాను ఇక్కడ. పల్లీ చట్నీ, అలాగే పండుమిర్చి అయితే తాలింపేస్తున్నాను. పండుమిర్చి పచ్చడిలో ఇలా ముందుగానే తాలింపు వేయకుండా ఉంటది కదా! ఆ పచ్చడిలో ఇలా టమాటాలు నూనెలో మగ్గనిచ్చిన తర్వాత మిక్సీ పట్టుకొని, మనం ముందుగానే తాలింపు వేయకుండా ఉన్న పచ్చడిని ఆ టమాటాలో వేసి మిక్సీ పట్టుకొని తాలింపేసుకుంటే చాలా బావుంటది. పల్లీ చట్నీ కూడా దీని ముందు అసలు దేనికి పనికిరాదండి. అంత టేస్టీగా ఉండిద్ది. ఇంకా ఇక్కడ మా చెల్లెళ్ళు, మా పిల్లలకైతే టిఫిన్ ఏసి ఇచ్చేసాను. తినేసారు. ఇంకా నేను, మా వారు టిఫిన్ చేయాలని చెప్పి టిఫిన్ ఏస్తున్నా ఇక్కడ. ఇంకా ఇంట్లో పనైతే చాలానే ఉందండి. ఆ ముందు రోజు ఈవినింగ్ నేను చేద్దాం అనుకున్నా కానీ నాకేం బాలేదు. కొంచెం కాళ్ళు లాగుతా ఉన్నాయని చెప్పి అలాగే పడుకున్నా. ఇంకా రేపొద్దున ఖాళీయే కదా చేసుకోవచ్చు. ఎలాగో పిల్లలకి స్కూల్ కూడా లేదు కదా అని చెప్పి అలాగే పడుకొని ఇంట్లో పనేం చేయకుండా ఉన్నాను. ఇంకా మార్నింగ్ ఈ టిఫిన్ ఇయన్నీ చేసేసరికి నిజంగా మధ్యాహ్నం 12:30 అలా అయిపోయిందండి. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత కొంచెం అంట్లున్నాయి కదా! అయి కూడా కడిగేసుకున్నాను. ఇంకా మా పిల్లలకి చట్నీ బాగా నచ్చింది. ఎక్కువగా ఈ చట్నీ బాగా ఇష్టంగా తింటారండి. మరి మీ ఇంట్లో చట్నీ ఎక్కువ ఎవరు తింటారో కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో అయితే మా పిల్లలు తింటారు. ఇంకా మా వారు నేనైతే ఈరోజు కలిసి టిఫిన్ చేస్తున్నాం. రోజు అయితే ఏదో పని మీద ఆయన సపరేట్‌గా తింటారు. నేను సపరేట్‌గా తింటా. కలిసి ఎప్పుడు తినిందే లేదు. ఎప్పుడో ఒక చోట అయితే కనిపిస్తాం కానీ వీడియోలో. మామూలుగా అయితే ఎవరు వాళ్ళే తింటాము. ఇంక ఈరోజు కావాలని టిఫిన్ ఏం వేయకుండా నా ఇంట్లో పని అయ్యేదాకా అలాగే కూర్చోబెట్టి ఇద్దరం కలిసి తిన్నామండి టిఫిన్. ఇంకా తిన్న తర్వాత ఇంట్లో అంట్లన్నీ చూపిచ్చా కదా ముందుగానే. ఆ అంట్లన్నీ నీట్‌గా కడిగేసుకున్నాను. ఇంకా వంటగది అయితే ఇప్పుడు బాగుంది. ఇంక ఇంట్లో మా చెల్లి, నేనే ఉన్నాం. ఇంక మా తమ్ముడు, మా ఇద్దరు పిల్లలైతే కోడి పందాలేస్తన్నారని చెప్పి వాళ్ళైతే బయటికెళ్లారు. ఫుల్లుగా ఎంజాయ్ చేసొచ్చారు. అన్నీ ఫ్రీ అంట. అంటే జెయింట్ వీల్ గానీ, ఇంకా చాలా గేమ్స్ ఆడుకొని వచ్చారంట. అక్కడ ఎక్కువ అమౌంట్ లేదు. ఫ్రీ అంట వచ్చిన వాళ్ళందరికీ. ఇంకా అందుకని చాలా ఫుల్లుగా ఎంజాయ్ చేసొచ్చారు. ఇంకా ఇంట్లో నేను, మా చెల్లే కదా! ఇంకా ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తున్నానండి మధ్యాహ్నం. చుక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ చుక్కుడుకాయ ఫ్రై నేను షార్ట్ వీడియోలో పెట్టానండి. చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఇక్కడ కొబ్బరి కారం వేస్తున్నాను కదండీ! ఇది మనం ఫ్రైలోనే కాదు, వేడి వేడి అన్నంలో ఏసుకొని తిన్నా చాలా బావుంటది. ఇంక ఇప్పుడైతే నాకు ఆకలవుతుందని చెప్పి వేసుకొని తినేసాను. ఇంకా వాళ్ళు మధ్యాహ్నం వచ్చి తిన్నారు. ఇంకా ఈవినింగ్‌కి వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ చేద్దాం అని చెప్పి ఇంట్లోనే కదా! చాలా సింపుల్‌గా ఫ్రూట్స్ అయి ఉన్నాయి. ఇంకా ఇంట్లో పిల్లలకి చేసి పెడదామని చెప్పి ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నాను. ఇది కూడా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి. చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. వీటికి ముందుగానే నేను సగ్గుబియ్యం అయితే నానబెట్టేసాను. ఇంకా వీటిని సెపరేట్‌గా ఉడకబెట్టుకోవాలి నీళ్ళల్లో, వేడి నీళ్ళల్లో. నేను ఇంకా వేడి నీళ్ళు పక్కన పెట్టాను కదా! ఇప్పుడు దీంట్లో సగ్గుబియ్యం ఏసి కొంచెం ఉడకబెట్టాను. అలాగే సబ్జా గింజలు కూడా నానబెట్టానండి. ఇంకా ఇప్పుడు పాలు వేడెక్కిన తర్వాత ఇదొచ్చేసి 1 లీటర్ పాలండి. ఈ పాలల్లో మనం ముందుగానే ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే కలిపేసుకోవాలండి. ఇంకా మొత్తం కలుపుకొని సిమ్‌లోనే పెట్టుకొని బాగా కింద అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. ఇంక ఇప్పుడైతే పక్కన బెల్లం తురుము ఇచ్చింది మా చెల్లి. ఇంకా ఆ బెల్లం తురుము కూడా వేసుకొని బాగా కలుపుకున్నా. మీరు కావాలనుకుంటే పంచదార కూడా వేసుకోవచ్చు. లేదనుకుంటే బెల్లమైనా వేసుకోవచ్చు. బెల్లం వేసేటప్పుడు హైలో పెట్టకుండా సిమ్‌లోనే పెట్టుకొని చిన్న మంట మీద బాగా కలుపుతూ ఉండండి. ఇంకా ఈ లోపల పక్కన పచ్చి పాలైనా పర్వాలా, లేకపోతే కాచిన పాలైనా పర్వాలేదండి. కొన్ని పాలు ముందుగానే పక్క తీసుకొని పెట్టుకోండి. దాంట్లో ఒక 5 స్పూన్స్ గానీ, ఒక 6 స్పూన్స్ గానీ మనం పాలను బట్టి స్పూన్స్ అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నాకైతే 1 లీటర్ పాలు కాబట్టి ఒక 5, 6 స్పూన్స్ అయితే పట్టినాయి. ఇంకా అయన్నీ బాగా కలుపుకొని ఇది పాలు సిమ్‌లో కొంచెం బాగా మరుగుతున్నప్పుడు ఆ లిక్విడ్‌ని
దీంట్లో వేసేసుకోవాలి. లిక్విడ్ ఏంటో చెప్పలేదు కదా! అది కస్టర్డ్ పౌడర్ అండి. ఏ షాప్‌లో అయినా దొరికిద్ది మీకు. ఇలా ఫ్రూట్ సలాడ్ దాంట్లో చేసుకునే వాటిలో ఈ కస్టర్డ్ పౌడర్ అనేది వేస్తే చాలా బావుంటది. ఇంకా ఆ పొడి కూడా దీంట్లో వేసేసుకొని ఒక 3 ఇలాచీలు కచ్చపచ్చగా దంచుకొని దీంట్లో వేసేసుకోండి. ఇంకా అది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఇంకా నైట్ డిన్నర్‌కొచ్చేసి నేను కొంచెం సాంబార్ తెప్పించాను. ఎందుకంటే ఇంకా ఇంట్లో పని అదంతా చేసేసరికి నాకు కొంచెం నీరసంగా అనిపించింది. ఇంకా సాంబారు అలాగే నాకైతే చిక్కుడుకాయ తాలింపు ఉంది కదా! అది వేసుకొని తినేసాను. ఇంకా వాళ్ళకైతే ఉల్లిపాయ ఆమ్లెట్ అయితే వేసిచ్చాను సాంబార్‌లోకి. ఇంకా తిన్న తర్వాత ఇంకా 8:30 అలా అవుతుంది. ఇంకప్పుడు మనం ముందుగానే కలిపుంచుకున్న పాలని అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం కదా! అది చల్లారిన తర్వాత బయట తీసేసుకొని ఈ ఫ్రూట్స్ కూడా నేను కట్ చేసే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు వేసుకొని తింటే చాలా బావుంటదని చెప్పి ముందుగానే వేస్తే బాగా నానిపోతాయని చెప్పి నేనైతే వేయలేదండి. ఇంక ఇప్పుడైతే యాపిల్ అలాగే గ్రేప్స్, బనానా, ప్రొమోగ్రానేట్, కస్టర్డ్ యాపిల్ ఇయన్నీ వేసుకొని బాగా కలుపుకున్నానండి. చూస్తున్నారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. అలాగే కొంచెం సబ్జా గింజలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంకా మా చెల్లికి, మా తమ్ముడికి, మా ఇద్దరు పిల్లలకైతే వేసిచ్చాను. వాళ్ళకైతే చాలా బాగుంది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు కానీ కావాలని నేను వాళ్ళకైతే వేసిచ్చలేదండి. ఇంకా అన్నం తినరు ఇది వేసిస్తేనని చెప్పి అన్నం కూడా తిన్న తర్వాతే ఇది వేసిచ్చాను చల్లగా తింటారని. ఇంకా నాకు కూడా చాలా బాగా నచ్చింది. మా పిల్లలందరికీ చాలా బాగా నచ్చింది. ఇంకా మా బాబు వచ్చేసరికి యాపిల్, గ్రేప్స్, బనానా ఇయన్నీ తిన్నాడు గానీ, ఆ జ్యూస్ మాత్రం అలాగే వదిలేసాడు పాలనేది. ఇంక నాకొద్దు మమ్మీ అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ మా పాప అయితే దానికి చాలా బాగా నచ్చింది. ఫ్రూట్స్ గానీ, బనానా అయితే తినలేదు కానీ, మిగతాయన్నీ తినిందండి. మీరు కూడా ఇంట్లో చిన్న పిల్లలుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఎవరైనా గెస్ట్‌లొచ్చినా సరే ఇలా చేసి పెట్టొచ్చు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.